నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, ప్రముఖ న్యూమరాలజిస్ట్ తనుష్క గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. తనిష్క గారు, మీ దగ్గర ఒకరు ప్రొడిక్షన్ తీసుకుని మీరు ఇచ్చినటువంటి రెమెడీస్ ని ఫాలో చేసి వాళ్ళ లైఫ్ లో వచ్చినటువంటి మార్పును గురించి మనతో షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే. యా, చెప్పండి. ఎట్లా తనిష్క గారిని మీరు కన్సల్ట్ చేశారు? ఎట్లాంటి రిజల్ట్ వచ్చింది? ఒక్కసారి మాతో షేర్ చేసుకుంటారా? Through one of our cousins, I got to know regarding madam. It is different from other remedies because in every other formations, they will perform our pujas on behalf of us. Yeah. But in Tanishka madam remedies, We need to perform. once performing all formalities, and they will send us some remedy, and again we will do. तो बाकी के जो మిగతా వాళ్ళ దాంట్లో వస్తుండొచ్చు రిజల్ట్, కానీ మొత్తం రాదు. మన పాస్ట్ కర్మాస్ మనవి అన్ని కవర్ చేసుకొని 100% రిజల్ట్స్ అయితే వస్తాయి. యాక్చువల్ గా మనము ప్రతి ఒక్కరు కొన్ని డ్రీమ్ చేసుకుంటారు, చాలా బాగుంటుంది లైఫ్ ఇట్లా అని గోల్స్ పెట్టుకుంటారు. కానీ ఒక స్టేజ్ లో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల పాస్ట్ కర్మాస్ కావచ్చు ఇంపాసిబుల్ అనిపిస్తుంది. కానీ తనిష్క మేడం రెమెడీస్ తర్వాత అసలు అంటే ఒకటి ఉంటదండి, ఒక నానుడి ఉంది. ఏంటి అంటే అసలు అంటే టైం మన చేతిలోకి వస్తే అన్ని మనకు అకార్డింగ్ టు మిమిక్ మొత్తం మారిపోతాయి. అది చేస్తుంది, ఆమె ఏం చేస్తుందో తెలియదు, అది చేస్తుంది. అది చేయడం వల్ల నీకు అసలు అంటే ఫస్ట్ రిజల్ట్స్ కంటే ఎక్కువ హోప్ అండి, హోప్ క్రియేట్ చేస్తుంది రెమెడీస్. ఆ హోప్ నుంచి పాజిటివ్ వైబ్రేషన్స్, అంటే ఇది ఓన్లీ రెమెడీస్ అని కాదు, స్పిరిచువల్ గా సైకలాజికల్ గా కూడా మీకు డిఫరెన్స్ అనిపించి హోప్, కాన్ఫిడెన్స్ దానికి తగ్గట్టుగా, అంటే మనము ఉంటదండి, మల్టిపుల్ డైరెక్షన్స్ ఉంటాయి, థాట్ క్లారిటీ ఉండదు, థాట్ క్లారిటీ వస్తుంది ఫస్ట్. అన్ని డైరెక్షన్స్ లైఫ్ ఫైనాన్షియల్ ఉంటుంది. ఎట్లాంటి సమస్యతో మేడం ని కన్సల్ట్ చేశారండి మీరు? మల్టిపుల్ అండి, సెటిల్మెంట్ అయింది. అంటే ఇది అని కాదండి, ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే అసలు ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్ కావాలి అంటే మీరు అంటే అన్ని చేయించుకున్నా ఇక్కడ అల్టిమేట్ పర్సనల్ గా మనకు క్లారిటీ రావడం చాలా ఇంపార్టెంట్. అంటే చాలా రిజల్ట్స్ ఉంటాయండి, చేస్తే చాలా బెటర్, లైఫ్ అంతా చాలా చేంజ్ అయిపోతుంది, అసలు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, ఆ లెవెలే వేరండి. వెరీ గుడ్, వెరీ గుడ్. ఎన్నాళ్ళు అయిందండి ఆవిడ మీరు కన్సల్ట్ చేసి? జస్ట్ 9 months అవుతుందండి. మాక్సిమం రెమెడీస్ అయిపోయాయి. ఫస్ట్ రెమెడీకే రిజల్ట్ రావడం, ఇమీడియట్ గా రావడం అనేది మిగతా రెమెడీస్ లలో ఉండదు. కానీ ఒక్కొక్క దాని తర్వాత మీకు పర్సంటేజ్ పెరుగుతుంది, 25, 50, 75 అట్లా చాలా ఉంది అండి. అంటే ఇది అది అని కాదు, ఏ డైరెక్షన్ లో ప్రాబ్లం ఉన్నా మేడం ని కన్సల్ట్ చేసి ఆ రెమెడీస్ చేస్తే చాలా బాగుంటుంది, చేసుకోవడం బెటర్. తప్పకుండా, తప్పకుండా. అయితే ఎవరైనా మీకు ఒకసారి రిజల్ట్ వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ కి, మీ రిలేటివ్స్ కి ఎవరికైనా మీరు సజెస్ట్ చేయడం లాంటిది జరిగిందా? చాలా మందికి చేశానండి ఇప్పటికి. అందరికి ఎట్లాంటి రిజల్ట్స్ వస్తున్నాయండి? నాకు తెలిసి 2-3 అయితే చాలా, అంటే నేను రిఫర్ చేసిన వాళ్ళకు, నాకు రిఫర్ చేసిన వాళ్ళందరికీ మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి. మరి యాక్చువల్ గా జస్ట్ టైమ్లీ బీయింగ్ బెటర్ కావడం కాదండి, పాస్ట్ కర్మాస్ క్లియర్ చేసుకోవాలి, ఫ్యూచర్ క్లారిటీ రావాలి, ప్రెసెంట్ వెల్ బీయింగ్ ఎంజాయ్ చేయాలి. 3 డైమెన్షనల్ తోటి డీల్ చేస్తుంది. కాబట్టి థ్యాంక్స్ టు తనిష్క మేడం. డెఫినెట్లీ, డెఫినెట్లీ. ఏదో సమస్య వచ్చింది, అప్పటికప్పుడు సాల్వ్ అయిపోవాలి, మళ్ళీ అదే సమస్య రావడం ఇది కాదు కదా. మనకు కావాల్సింది ఇది కాదు, లైఫ్ ఇది కాదు. ఫ్యూచర్ లైఫ్ ఆస్పెక్ట్ మారాలి, ప్రతి ఒక్కరు. డెఫినెట్లీ మారుతుందండి. డెఫినెట్లీ. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా మాకు తెలియజేస్తారు. మరి మీరు సజెస్ట్ చేస్తారా మా ప్రేక్షకులకి మేడం ని కన్సల్ట్ చేయమని?
సజెస్ట్ చేస్తానండి. మీరు చేసుకుంటే చేసుకోండి మిగతా రెమెడీస్. Yeah. ఇది చేసుకోవడం వల్ల మీకు అల్టిమేట్ రిజల్ట్స్ వస్తాయి 100%. Beautiful. మిగతా వాటి వల్ల కూడా రావచ్చు. కంపారిటివ్లీ నేను చెప్తున్నాను. Mm, వాళ్ళు చేయిస్తారు, mm, వాళ్ళనే చేస్తారు. ఇక్కడ వాళ్ళు చేసి మనతో చేయిస్తారు. అంటే ఇక్కడ డబల్ రిజల్ట్స్ వస్తాయి. సూపర్ అండి. పాస్ట్ అండ్ ఫ్యూచర్. Mm. ప్రెసెంట్ ఎట్లాగో మీరు హోప్ తో ఉంటారు. ఉంటాం. మీరు bright కనిపిస్తుంది. మూడిటిని సెట్ చేసేస్తారు అనమాట. వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చాలా సంతోషం అండి. ఇప్పుడు మిమ్మల్ని అడగడానికి ఏదో మీ పర్సనల్ విషయాలు తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ తో కాదు. ఎండ్ ఆఫ్ ది డే ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియని కన్ఫ్యూజన్ లో ఉంటారు జనాలు. సో అందుకనే రివ్యూ అడగటం అనేది రివైవ్ చేసుకుని మీకు రివైవ్ చేసినట్టు ఉంటుంది. మీరు ఇచ్చిన రివ్యూ ఇంకొకరికి యూస్ఫుల్ గా ఉంటుందన్న ఉద్దేశంతో అడగడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ అండి. నమస్తే. బ్యూటిఫుల్. అంత కాన్ఫిడెంట్ గా అస్సలు. చాలా ప్రశాంతంగా ఆవిడ ఎక్స్పీరియన్స్ అయితే అసలు నిజంగా ఆమెకు పాస్ట్ లో చాలా మల్టిపుల్ మల్టిపుల్ ప్రాబ్లమ్స్. నిజంగా అవి అసలు క్యూర్ క్లియర్ అయిపోయిన వెంటనే వాళ్ళకి ఉన్న సంతోషం అసలు వేరే. మనకు చెప్పడం అసలు ఏం తెలుసా మేడం, నిజంగా మా అక్క ఎంత మంచిగా అయ్యారంటే మా కంటి ముందుకు చూసాను. వాళ్ళ సిస్టర్ కూడా మన క్లయింటే, వాళ్ళు కూడా బాగా అయ్యారు. ఎందుకంటే ఇంత ప్రాబ్లం ఉండి అసలు ఈ 9 months అవుతుంది వాళ్ళు ఫాలో అయ్యి, బట్ వెంటనే వాళ్ళకి రెమెడీస్ అందింది. కానీ వాళ్ళకి అసలు చాలా రోజుల్లోంచి మన ప్రోగ్రామ్ లో మాట్లాడాలని, బట్ అయితే వాళ్ళకి కూడా టైం ఉండట్లే, బిజీ ఉంటారు. సో ఆమెకు చాలా మంచి బిజినెస్ ఉంది కాబట్టి, సో వాళ్ళ టైం లేవు కాబట్టి ఈ రోజు మాట్లాడగలిగారు మనతో. చాలా మంచి సంతోషం మనకు కూడా, ఎందుకంటే క్లయింట్స్ మంచిగా ఉన్నారు, అందరూ బాగుండాలి. మీకు కావాల్సింది అదే. మీరు ఏం చేస్తారో తెలియదు అని అంటే భగవత్ అనుగ్రహానికి పాత్రలు అయ్యేలాగా మీరు డీల్ చేస్తారు. అంటే రకరకాల పాత్స్ లోకి వెళ్ళిపోతూ ఉంటారండి. ఏం చేయాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. మనం వెళ్ళాల్సిన రూట్ ఇదైతే లెఫ్ట్ కి వెళ్ళాలంటే వేరే రూట్ లోకి వెళ్ళిపోయి యూటర్న్ తీసుకునేట్టు వెళ్ళిపోతే మేక్స్ నో సెన్స్. రైట్ పాత్ లో వెళ్ళటమే మనకు చేయాల్సినటువంటి. అందుకే ఆ దారి చూపిస్తున్నాం అంతే, దేవుడిదా చూసుకుంటాడు, ఇంకా మిగతా వేరేం లేదు. మంచిగా అయ్యారు అందరూ. అద్భుతం, అద్భుతం. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి మీరు కూడా రకరకాల సమస్యల్లో మీరు ఇరుక్కున్నారు, ఎటు వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితి, లేకపోతే ఇంతమంది నన్ను అడుగుతుంటారు ఈ ప్రశ్న చాలా కామన్ గా, ఇంతమందిని ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా, ఇట్లా మరి కన్ఫ్యూజన్ ఉంటుంది కదా అంటే కాదు. ఇప్పుడు తనిష్క గారిని చూస్తే ఈవిని ఫాలో చేయాలని ఒక సెట్ ఆఫ్ పీపుల్ అనుకుంటారు, లేకపోతే ఇంకొక గెస్ట్. సో ఇంతమందిని చూసిన తర్వాత కన్ఫ్యూజన్ వచ్చింది ఎలాగా అని అనుకుంటే డెఫినెట్ గా ఈ రివ్యూస్ చెయ్యటమే దానికి 100% ఆన్సర్ అని చెప్తాను. ఎందుకంటే ఒక రైట్ పాత్ లోకి వెళ్ళాలి, లేకపోతే కన్ఫ్యూజన్ ఉంది, ఎవరిని నమ్మాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నామని అనుకుంటే డెఫినెట్ గా ఒక్కసారి తనిష్క గారిని కాంటాక్ట్ చేయండి. మీ సమస్యల నుంచి డెఫినెట్ గా బయటపడతారు అని చెప్తున్నారు. అటు క్లయింట్స్ కూడా చెప్తున్నారు. కాబట్టి మీకు అవసరం అయితే ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి. తనిష్క గారు, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే. నమస్తే.